ప్రస్తుతం పుతిన్ కంటే పవర్ఫుల్గా ఎవరైనా ఉన్నారా అంటే అది ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇంటర్నెట్ భారతదేశం మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా భారతీయ ఎయిర్టెల్ అండ్ జియోతో చేతులు కలిపి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురి కారణంగా బిఎస్ఎన్ఎల్ పతనమయ్యే ప్రమాదం ఉంది. అది ఎలాగో చెప్తా. Surprising turn of events, India's leading telecom rivals Bharti Airtel, Reliance Jio have both partnered with Elon Musk's SpaceX to bring Starlink satellite internet services to India. మనందరికీ తెలుసు 2016 కంటే ముందు ఇండియాలో ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటి కంపెనీస్ ఇంటర్నెట్ ను అందించేవి. 2016లో ముఖేష్ అంబానీ యొక్క జియో ఇంటర్నెట్ లాంచ్ అయింది. ఫ్రీగా ఇంటర్నెట్ ను ఇచ్చింది. తక్కువ రేట్స్ కు మంచి ప్యాకేజెస్ ఇచ్చింది. జియో దెబ్బకు ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటి కంపెనీస్ పతనమయ్యాయి. జియో ప్రజలను ఇంటర్నెట్ కు బానిసల్ని చేసింది. దాదాపు 40 కోట్ల మంది యూజర్స్ ను కొన్నేళ్లలోనే సంపాదించుకుంది. జియోకు భయపడి ఎయిర్టెల్ కూడా ఇంటర్నెట్ రేట్స్ ను తగ్గించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఇండియాలో జియో, ఎయిర్టెల్ సిమ్స్ నే అందరూ చాలా మంది వాడుతూ ఉంటారు. ఇండియా మొత్తంలో ఈ రెండు కంపెనీస్ మోనోపలిను సాధించాయి. మిగతా కంపెనీస్ అన్నిటినీ మింగేశాయి. మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుని కూర్చున్నాయి. బిఎస్ఎన్ఎల్ అనేది మేడ్ ఇన్ ఇండియా కంపెనీ, ప్రభుత్వ కంపెనీ, అంటే ప్రజల కంపెనీ. బిఎస్ఎన్ఎల్ యొక్క 100% షేర్స్ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. కొంతమంది బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు జియోను ప్రమోట్ చేశారు. డబ్బులు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు. జియో మార్కెట్లో ప్రమోట్ అవ్వడం కారణంగా బిఎస్ఎన్ఎల్ పతనమైంది. బిఎస్ఎన్ఎల్ పతనానికి ఇంకొక కారణం డిఎంకే నాయకులు ఏ రాజా గారు కూడా 2G స్పెక్ట్రమ్ ను లంచాలు తీసుకుని అమ్మేసి బిఎస్ఎన్ఎల్ ను పతనం చేశారు. సక్సెస్ఫుల్లీ అందరూ బిఎస్ఎన్ఎల్ ను తినేశారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీస్ సమానంగా బిఎస్ఎన్ఎల్ ను మోసం చేశారు. మొన్న ఎయిర్టెల్, జియో రెండు కంపెనీస్ ఒకేసారి ఇంటర్నెట్ రేట్స్ ను పెంచినప్పుడు మనందరం గట్టిగా వాయిస్ ను రేస్ చేశాం. మన అరుపులు చాలా గట్టిగా తగిలాయి. బిఎస్ఎన్ఎల్ ను ప్రమోట్ చేయాలి అని డిమాండ్ చేశాం. దేశవ్యాప్తంగా అన్ని మీడియా ఛానల్స్ బిఎస్ఎన్ఎల్ కోసం బ్యాటింగ్ చేశాయి. బిఎస్ఎన్ఎల్ తో టాటా గారు పార్ట్నర్ అయ్యారు. ఇక బిఎస్ఎన్ఎల్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది అనుకున్నాం. అయితే రతన్ టాటా గారి మరణం తర్వాత కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ అవుతూ కనిపిస్తున్నాయి. ఇండియాలో దాదాపు 40 కోట్ల మంది జియో వాడితే 38 కోట్ల మంది ఎయిర్టెల్ వాడుతున్నారు. కేవలం 9 కోట్ల మంది మాత్రమే బిఎస్ఎన్ఎల్ ను వాడుతున్నారు. డిసెంబర్ 2024 కంటే ముందు ఇలాన్ మస్క్ భారతదేశ మార్కెట్లో తన స్టార్లింక్ ఇంటర్నెట్ను అందజేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే భారతదేశ ప్రభుత్వ నాయకులు స్టార్లింక్కు లైసెన్స్ ఇవ్వలేదు. స్టార్లింక్ ఒక విదేశీ కంపెనీ. మీరు ఇంటర్నెట్ను అమ్మితే భారతదేశ సెక్యూరిటీ, సర్విలియన్స్ కాంప్రమైజ్ అవుతుంది అని చాలా బాగా అప్పట్లో మన ప్రభుత్వ నాయకులు ఇలాన్ మస్క్ జవాబిచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ డిసెంబర్ 2024 తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత ఇలాన్ మస్క్ ప్రపంచంలోనే సెకండ్ పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ ను ప్రెసిడెన్షియల్ రేస్లో గెలిపించడానికి ఇలాన్ మస్క్ ట్విట్టర్నే కొనేశాడు. ట్విట్టర్కు ఎక్స్ అని పేరు మార్చాడు. లెఫ్ట్ వైపు లీన్ అవుతూ కథనాలు రాసే అమెరికన్ మీడియా ప్రాపగండాను ఇలాన్ మస్క్ ఒంటి చేత్తో బస్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ను గెలుపు బాటలో తీసుకెళ్లాడు. సో ట్రంప్ జనవరిలో ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇండియన్ టెలికాం మినిస్ట్రీ రంగంలో దిగి ప్లేట్ను మార్చింది. స్టార్లింక్ ఇండియాకు రావచ్చు, ఇక్కడ ఇంటర్నెట్ను అమ్ముకోవచ్చు అని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ట్రంప్ భారత్ను విమర్శించాడు కాబట్టి. ట్రంప్ ఏమన్నాడు, భారత్ అనేది ఫ్రీ మార్కెట్ కాదు, మీరు స్టార్లింక్, టెస్లా వంటి కంపెనీస్ను అడ్డుకుంటున్నారు అని అఫీషియల్గా విమర్శించాడు. ట్రంప్తో ఎందుకులే గొడవ అని చెప్పి భారతదేశ టెలికాం మినిస్టర్ అయిన జ్యోతిరాదిత్య సింధియా గారు స్టార్లింక్ను ఆహ్వానించాడు. ఇలా ఆహ్వానించడం మోటాబాయ్ ముఖేష్ అంబానీకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే స్టార్లింక్ ఇండియన్ మార్కెట్లో వచ్చేస్తే జియో బలహీన పడుతుంది కాబట్టే ముఖేష్ అంబానీకి అప్పట్లో స్టార్లింక్ అంటే నచ్చలేదు. రిలయన్స్ జియో ఓపెన్గానే ప్రభుత్వాన్ని విమర్శించింది. అలా ఎలా విదేశీ కంపెనీకు పర్మిషన్స్ ఇస్తారు, లైసెన్స్ ఇచ్చేస్తారు, స్టార్లింక్ మన యూజర్స్కు ఇంటర్నెట్ ఇస్తే మన భారతదేశ పౌరుల యొక్క డేటా, పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అమెరికా దగ్గర ఉంటుంది అన్నట్లు విమర్శించింది జియో. ముఖేష్ అంబానీ ఎంత బాగా మాట్లాడాడు అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ముఖేష్ అంబానీ స్టార్లింక్తో చేతులు కలిపాడు. స్టార్లింక్ ఇండియాలో వస్తే బిఎస్ఎన్ఎల్ దుకాణాలు మూసుకోవాల్సిందే. అది ఎలాగో తెలియాలి అంటే అసలు స్టార్లింక్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. దీని గురించి చెప్పే ముందు దయచేసి వీడియోను లైక్ చేయండి. ఇటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనకు జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఇంటర్నెట్ను ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా అందిస్తున్నాయి. జియో అండ్ ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీస్లో పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి. ఈ డేటా సెంటర్స్లోనే డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఈ డేటా మొత్తం పెద్ద సర్వర్స్లో ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్ తీసుకొని గూగుల్లో హౌ టు బిల్డ్ ఏ హౌస్ అని సెర్చ్ చేస్తే HTTP అని వస్తుంది కదా, దీన్నే రిక్వెస్ట్ అంటారు. ఈ రిక్వెస్ట్
డేటా ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. మన మొబైల్ నుండి రేడియో సిగ్నల్స్ ద్వారా వైర్లెస్గా నియరెస్ట్గా ఉన్న జియో టవర్కు ఈ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. జియో టవర్ నుండి మన రిక్వెస్ట్ జియో ఆపరేటర్ రూమ్కు వెళ్తుంది. ఇక్కడ జియో ఆపరేటర్ రిక్వెస్ట్ పంపిన మన మొబైల్కు ఒక ఐపీ అడ్రస్ను అసైన్ చేసి మన రిక్వెస్ట్ను జియో డేటా సెంటర్కు పంపుతాడు. ఇక్కడ గేమ్ను అర్థం చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర జియో సిమ్ ఉంటే మీ మొబైల్ ఐపీ అడ్రస్ మోటాబాయి ముఖేష్ అంబానీ దగ్గర ఉంది అన్న విషయం మీకు తెలుసా? మహారాజా మూవీ కనుక మీరు చూసి ఉంటే విలన్ యొక్క డీటెయిల్స్ను ఐపీ అడ్రస్ ద్వారానే ట్రేస్ చేస్తారు. ఇక్కడ జియో ఇంటర్నెట్కు మన మొబైల్ ఐపీ అడ్రస్ తెలుసు. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. మనం ఏం సెర్చ్ చేస్తున్నాం, ఏం షాపింగ్ చేస్తున్నాం, ఏ వెబ్సైట్ దొంగగా చూస్తున్నాం అనే డీటెయిల్స్ జియోకు తెలుసు. ఐపీ అడ్రస్, ఈ పాయింట్ను నోట్ చేసుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మన రిక్వెస్ట్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా జియో డేటా సెంటర్ సర్వర్కు వెళ్తుంది. మన రిక్వెస్ట్ చేసిన మొత్తం ఇన్ఫర్మేషన్ డేటా సెంటర్ సర్వర్స్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. డేటా సెంటర్ అంటే పెన్ డ్రైవ్ లాగా, ఇంటర్నెట్ అంటే ఆల్రెడీ స్టోర్ అయిన డేటానే డబ్బులు తీసుకొని మనకు ఇస్తున్నారు అంతే. పాప్కార్న్ బంక్లో ఆల్రెడీ పాప్కార్న్ స్టోరే ఉంటుంది. మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొంటే పాప్కార్న్ బయటకు వస్తుంది. ఇంటర్నెట్ కూడా సేమ్ అంతే. ఈ డేటా సెంటర్లో ఉన్న సర్వర్స్ నుండి సేమ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా టవర్స్ నుండి మన మొబైల్కు మనం సెర్చ్ చేసిన డీటెయిల్స్ అయిన హౌ టు బిల్డ్ హోమ్ అనే సెర్చ్కు ఆన్సర్ దొరుకుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కొన్ని సెకండ్స్లో జరుగుతుంది, కొన్ని మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లో డేటా అనేది లైట్ స్పీడ్లో పాస్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా సెర్చ్ చేస్తే బ్రౌజింగ్ స్లోగా అవుతూ ఉంటే మీ దగ్గర 3G సిమ్ ఉంది అని. ఈ పెద్ద ప్రాసెస్ స్లో అవుతోంది ఎందుకంటే మీ దగ్గర 3G సిమ్ ఉంది. ఒకవేళ మీ దగ్గర 4G 5G సిమ్ ఉంటే ఈ మొత్తం ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. బ్రౌజింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అందుకే 2G 3G 4G 5G 6G అంటున్నాం. ఇప్పుడు ఇలాన్ మస్క్ కనిపెట్టిన స్టార్లింక్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కానీ పెద్ద పెద్ద టవర్స్ కానీ ఏమీ ఉండవు. భూమికి 160 నుండి 300 కిలోమీటర్ల ఎత్తులో లో అర్త్ ఆర్బిట్లో ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ శాటిలైట్స్ భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఒకవేళ నేను స్టార్లింక్ ఇంటర్నెట్ తీసుకుంటే నా మొబైల్ నుండి వైర్లెస్గా రిక్వెస్ట్ అనేది ఫస్ట్ స్టార్లింక్ యాంటీనాకు వెళ్తుంది. యాంటీనా నుండి వైర్లెస్గా ఈ రిక్వెస్ట్ అనేది స్టార్లింక్ శాటిలైట్కు వెళ్తుంది. శాటిలైట్ మన మొబైల్ డివైస్ యొక్క ఐపీ అడ్రస్ను ఇంటర్నెట్ రిక్వెస్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. శాటిలైట్ నుండి వైర్లెస్గా రిక్వెస్ట్ అనేది స్టార్లింక్ డేటా సెంటర్కు వెళ్తుంది. డేటా సెంటర్ నుండి మనకు ఇంటర్నెట్ వస్తుంది. దీని యొక్క స్పీడ్ ఆల్మోస్ట్ 5G స్పీడ్లో ఉంటుంది. 25 to 50 Mbps వరకు ఉంటుంది. ఇప్పుడు జియో ఎయిర్టెల్ స్టార్లింక్తో చేతులు కలిపితే మన డివైస్ ఐపీ అడ్రస్ మొత్తం స్టార్లింక్ దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఏం సెర్చ్ చేస్తున్నాం, ఏం షాపింగ్ చేస్తున్నాం, ఏ వెబ్సైట్ చూస్తున్నాం, మన అడ్రస్ ఏంటి, మన ఫోన్ నంబర్స్ ఏంటి, మన ఇష్టాలు ఏంటి, మన మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మన డీటెయిల్స్ మొత్తం స్టార్లింక్ దగ్గరకు వచ్చేస్తుంది. దీంతో మనం అమెరికాకు బానిసలుగా మారిపోతాం. ఈ డీటెయిల్స్ రేపు అమెరికా ఇండియన్ కంపెనీస్ను బ్లాక్మెయిల్ చేసినా చేస్తుంది. ఇప్పుడు జియో ఎయిర్టెల్ ఏమంటున్నాయి? శాటిలైట్స్ మాత్రమే ఇలాన్ మస్క్ నుండి తీసుకుంటున్నాము, డేటా సెంటర్స్ సర్వర్స్ అన్నీ మనవే, ఇండియావే అంటున్నాయి. డెఫినెట్గా మన ఐపీ అడ్రస్ శాటిలైట్ దగ్గర ఉన్నప్పుడు మన డీటెయిల్స్ను దొంగలించడం స్టార్లింక్ పెద్ద కష్టమేమీ కాదు. దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి. కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తున్నా. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న మనం ఇంటర్నెట్ను అరువు తెచ్చుకోవడం బాగలేదు. ఇంటర్నెట్ను ఇంపోర్ట్ చేసుకోవడం బాగలేదు. ఏదో ఏ యాప్నో లేదా సోషల్ మీడియా యాప్స్నో ఎక్కడి నుండో ఇంపోర్ట్ చేసుకున్నా అర్థమవుతుంది. బట్ ఇంటర్నెట్ను ఇంపోర్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం భారతీయులు ఇంటర్నెట్ లేకుండా ఉండలేరు. 1 గంట ఇంటర్నెట్ లేదు అంటే సైక్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇంత ఇంపార్టెంట్ ఇంటర్నెట్ విషయంలో ఇలాన్ మస్క్ లాంటి ఒక వ్యక్తితో సంధి చేసుకోవడం ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అన్ వైజ్ డిసిషన్. చైనా దేశంలో ఉన్న ప్రజలందరూ కంపల్సరీగా చైనా ప్రభుత్వం యొక్క గ్రేట్ ఫైర్ వాల్ అనే ఇంటర్నెట్నే కొనాలి. వేరే ఆప్షనే లేదు. స్టార్లింక్ చైనాకు వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ స్టార్లింక్ను చైనా బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది అంటే సర్వీలియన్స్ థ్రెట్. మిలిటరీ పరంగా స్టార్లింక్ అనేది థ్రెట్. ఎందుకంటే స్టార్లింక్ కంపెనీకు అమెరికన్ ప్రభుత్వంతో లింక్స్ ఉన్నాయి కాబట్టి. స్టార్లింక్ అనేది మిలిటరీ పరంగా ఎందుకు భారత్కు ఒక భారీ థ్రెట్ అంటే దీనికి ఒక ఉదాహరణ ఇస్తా. ఈరోజు ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది అనుకోండి, మన సైనికులు ఎక్కడున్నారు అనే డీటెయిల్స్ స్టార్లింక్ శాటిలైట్స్ GPS కనుక్కొని పాకిస్తాన్కు ఇచ్చేస్తే 24/7 365 days మన తలపైన మన ఆకాశంలో అమెరికన్ శాటిలైట్స్ తిరుగుతూ ఉండడం థ్రెట్టా కాదా?
యుద్ధ సమయంలో మన సైన్యం ఎక్కడుంది, ఎక్కడ ఆయుధాలను దాచింది, ఎక్కడ ఆయుధ ప్రయోగాలు చేస్తోంది, ఎక్కడ న్యూక్లియర్ ప్లాంట్స్ను కట్టుకుంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం అమెరికా దగ్గర ఉంటుంది. అమెరికా ఈ డీటెయిల్స్ను పాకిస్తాన్కు ఇచ్చేస్తే, లేదా ఈ డీటెయిల్స్ను బయట పెడతా అని ఇండియాను బెదిరిస్తే, మొన్న ఖాళిస్తానీ ఉగ్ర లీడర్ నిజ్జార్ హత్య కేసులో పన్ను మర్డర్ అటెంప్ట్లో అమెరికా మన సీక్రెట్ డేటాను అక్వైర్ చేసుకొని మన భారతదేశ నాయకుల్ని బెదిరించిన విషయం మర్చిపోయారా? ఎక్కడో ముంబైలో ఉన్న దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు లంచాలు ఇచ్చాడు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ను అమ్మాడు అనే వాట్సాప్ మెసేజెస్ అమెరికా సాధించి మనల్నే బెదిరించింది. అమెరికాకు ఆ వాట్సాప్ చాట్స్ ఎలా వచ్చాయి అంటే వాట్సాప్ అనేది ఒక అమెరికన్ కంపెనీ కాబట్టే వచ్చాయి. ఈ స్టార్లింక్ వల్ల బిఎస్ఎన్ఎల్ కు వచ్చే భారీ నష్టం ఏంటి అంటే, బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా సేవలు అందించేది గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో, అడవుల్లో, మారుమూల గ్రామాల్లో, మారుమూల కొండ ప్రదేశాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఉంటాయి. బట్ జియో ఎయిర్టెల్ టవర్స్ ఉండవు. జియో ఎయిర్టెల్ టవర్స్ ఎందుకు ఉండవు అంటే, మారుమూల గ్రామాల్లో, కొండ ప్రదేశాల్లో ఇంటర్నెట్ టవర్స్ను నిర్మించడం అనేది చాలా కష్టం. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ను లే చేయడం కత్తి మీద సాము లాంటిది. కాబట్టే మారుమూల గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ రారాజుగా ఉంది. ఇప్పుడు స్టార్లింక్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ను అందిస్తోంది. స్టార్లింక్ శాటిలైట్స్ ఎక్కడికైనా వెళ్ళగలవు. మీరు అడవి మధ్యలో ఉన్న మీకు స్టార్లింక్ 5G ఇంటర్నెట్ను అందిస్తుంది. నా మాట నమ్మండి, ఇది నిజం. మీరు నడి సముద్రంలో ఉన్నా మీకు స్టార్లింక్ 4G ఇంటర్నెట్ను ఇస్తుంది. సో మారుమూల గ్రామాల్లో ఉన్న ఒక సగటు మనిషి బిఎస్ఎన్ఎల్ యొక్క 3G 4G నెట్వర్క్ కొనే కంటే స్టార్లింక్ ఇంటర్నెట్ను కొని చాలా బాగా ఇంటర్నెట్ను వాడుకుంటాడు. యాక్చువల్లీ ఇది మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు చాలా మంచి న్యూస్. టౌన్స్, విలేజెస్లో ఉన్న ప్రజలకు చాలా మంచి న్యూస్. బట్ ఈ స్టార్లింక్ కారణంగా బిఎస్ఎన్ఎల్ దుకాణాలు మూసుకోవాల్సింది. స్టార్లింక్ వల్ల వచ్చే ప్రమాదాలు మనందరికీ తెలుసు. ఐపీ అడ్రస్, పర్సనల్ డేటా మొత్తం ఇలాన్ మస్క్ దగ్గరకు వెళ్ళిపోతుంది. మారుమూల గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ను చంపేసి స్టార్లింక్ విజృంభిస్తుంది. యుద్ధ సమయంలో మన సైనికులు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలు ఇలాన్ మస్క్ వాషింగ్టన్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. స్టార్లింక్ సహాయంతో మళ్ళీ జియో ఎయిర్టెల్ దాదాగిరి పెరిగిపోతుంది. మన ప్రజల కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ ఓడిపోతుంది. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పడిపోతుంది. సో దీని గురించి జెన్యూన్గా, కన్స్ట్రక్టివ్గా మీ ఒపీనియన్ను కమెంట్ చేయండి. పాలిటిక్స్ పక్కన పెట్టి కమెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చంద్రయాన్ 3, స్పేడెక్స్ వంటి అద్భుతమైన మిషన్స్ను తయారు చేసిన ఇస్రో ఎందుకని ఇలాంటి శాటిలైట్స్ను తయారు చేయలేదు అనేది కూడా కమెంట్ చేయండి. అగైన్, ఇండియన్ మిలిటరీ కేవలం ఇస్రో శాటిలైట్స్ ద్వారా జీపీఎస్ తీసుకుంటుంది, మనోళ్ళు జాగ్రత్తగానే ఉంటారు, అదేం పెద్ద థ్రెట్ కాదు అని మనోళ్ళలో కొంతమంది అడుగుతారు. దీనికి సమాధానం, మన తలపైన 24/7 ఒక అమెరికన్ శాటిలైట్ తిరుగుతూ ఉండడం థ్రెట్టా కాదా? దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఈ శాటిలైట్స్ మన కంట్రోల్లో లేవు. రేపు ఇండియా అమెరికా మధ్య చెడితే ఈ శాటిలైట్స్ ఒక టైం బాంబ్ లాగా మారే అవకాశం ఉంది. జియో పాలిటిక్స్లో ఒక సేయింగ్ ఉంది, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఎనిమీస్ అని. రేపు శాటిలైట్స్ కాశ్మీర్ కమాండ్ సెంటర్ పైన కూడా నిలబడి నిఘాను ఉంచగలవు. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.